సీజ్ ద షిప్. అక్కడ ఆగింది రేషన్ బియ్యం మాఫియా డొంక. తరువాత సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ జూలు విదిల్చడం మొదలుపెట్టింది. రేషన్ బియ్యం అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బందరు వైసీపీ నేత పేర్ని నాని ఫ్యామిలీ పూర్తిగా కార్నర్ అయింది. ముందస్తు బెయిల్ దొరక్క అజ్ఞాతంలోనే ఉండిపోయారు నాని. కట్ చేస్తే మరో మాజీ మంత్రిని వెంటాడుతోందట రేషన్ బియ్యం భూతం. ఎవరైనా ఏంటా కదా? మాయమైన రేషన్ బియ్యం లెక్క రోజు రోజుకు పెరుగుతుండటంతో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం కష్టాల్లో కూరుకుపోతోంది. తొలుత స్టాక్ రిజిస్టర్లను బట్టి 3708 బస్తాల రేషన్ వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. బియ్యం మాయమైనట్టు తేల్చారు అధికారులు. తరువాత జరిగిన ఫిజికల్ వెరిఫికేషన్ తో ఈ సంఖ్య 4048 బస్తాలకు పెరిగింది. ఇప్పుడు గోడౌన్ లోని రికార్డులు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకుని నిశితంగా పరిశీలిస్తే మాయమైన బియ్యం 7577 బస్తాలుగా తేలింది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న పేర్ని నాని భార్య జయసుధ ముందస్తు బెయిల్ కూడా అగమ్యగోచరంగా ఉంది. ప్రాసిక్యూషన్ తరపున కౌంటర్ దాఖలు చేయని కారణంగా ఇప్పటి వరకు 4 సార్లు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. లేటెస్ట్ గా శుక్రవారం బెయిల్ పిటిషన్ పై జిల్లా కోర్టులో విచారణ ముగిసింది. కానీ రాజకీయ కక్షతోనే కేసు పెట్టారని, వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ స్వయంగా లేఖ రాసి డబ్బు చెల్లించినట్లు జయసుధ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 9వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో వాడివేడిగా వాదనలు కొనసాగాయి. ఈ నెల 30వ తేదీన ఆదేశాలిచ్చే అవకాశం ఉంది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో జయసుధతో పాటు పేర్ని నాని, పేర్ని కృష్ణమూర్తికి సైతం నోటీసులు జారీ చేశారు కృష్ణా జిల్లా పోలీసులు. కేసు నమోదైనప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉంది పేర్ని నాని కుటుంబం. వైసీపీ పిలుపునిచ్చిన రైతు ధర్నాలు, విద్యుత్ ఛార్జీల ధర్నాలకు సైతం నాని దూరంగా ఉన్నారు. మరో మాజీ మంత్రి బుగ్గనకు సైతం రేషన్ బియ్యం స్కామ్ వెంటాడుతోంది. నంద్యాల జిల్లా బేతంచెర్లలోని గోడౌన్లను ఆకస్మిక తనిఖీలు జరిపారు సివిల్ సప్లై అధికారులు. జిల్లా అధికారుల్ని వెంట పెట్టుకుని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్ నాయుడు తనిఖీల్లో పాల్గొన్నారు. రైట్ సంగతి తెలుసుకుని గోడౌన్ నుండి సిబ్బంది పారిపోయినట్టుగా తెలుస్తోంది. రాత్రి 11 వరకు వేచి చూసి తాళాలు తెప్పించి మరీ తనిఖీ చేశారు. బియ్యం బస్తాలు తక్కువగా ఉన్నాయని, కొన్ని రికార్డులు సైతం గల్లంతయ్యాయని గుర్తించారు. మరో ప్రైవేట్ గోడౌన్లో కేవలం 685 బస్తాలు మాత్రమే ఉన్నట్టుగా నిర్ధారణకొచ్చారు. మొత్తం 1300 బస్తాల బియ్యం మిస్ అయింది అని అంచనా. కానీ ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు, సివిల్ సప్లై అధికారులు తనిఖీలపై నోరు మెదపలేదు. తమ అక్రమాలు బయటపడతాయని జిల్లా అధికారులు వణికిపోతున్నారు. అయితే సివిల్ సప్లైస్ అధికారుల తనిఖీలను బుగ్గన వర్గం తప్పుపడుతోంది. ప్రభుత్వం మారిన వెంటనే గోడౌన్లను ప్రత్యర్థులు లాక్కున్నారని, స్టాక్ విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్తోంది బుగ్గన వర్గం. బేతంచెర్లలోని గోడౌన్లను నందికొట్కూరుకు తరలించే కుట్రలో భాగమే ఈ తనిఖీలు అంటూ కొత్త వాదన తెరపైకి తెస్తోంది. మరి బుగ్గన రేషన్ బియ్యం ఎపిసోడ్ పై పౌర సరఫరాల శాఖ ఎలా ముందుకెళ్తుందో చూడాలి.